ఏపీ కర్ణాటకలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ 13 ఏళ్లలోపు వారు వాడకుండా ఏపీలో నిషేధం. ఇక అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని వెల్లడి. అతి వాడకంతో అభ్యాసన సామర్థ్యం దెబ్బతింటుందని ఆందోళన. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన కర్ణాటక సర్కార్. ఇక ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన సిద్ధరామయ్య అంటూ మరొక వార్త చూస్తూ ఉన్నాం మనం. 13 ఏళ్లలోపు వారు ఏపీలో వాడొద్దు అనేది ఒక నిబంధన ఉన్నది. 16 ఏళ్లలోపు వారు వాడొద్దు అనేది కర్ణాటక సర్కార్ అయితే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి మనం నిన్ననే మాట్లాడుకున్నాం సోషల్ మీడియా గురించి. ఇదే ఏపీకి సంబంధించి విశాఖపట్నంలో చదువుతున్నటువంటి అమ్మాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తిరుపతికి వెళ్తూ మధ్యలో కావలి దగ్గర పట్టుబడ్డది. ప్రియుడి మోజులో పడి అక్కడ పెళ్లి చేసుకోవడానికి పోతుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. సో ఇట్లా సోషల్ అంటే ఆ ఒక్క ఘటననే కాదు, సోషల్ మీడియా ద్వారా చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలు తమ స్థాయికి మించి ఆలోచన చేస్తూ ఉన్నారు. పిల్లలు తమ స్థాయికి మించి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అది క్రిమినల్గా కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో నిన్న మొన్న కూడా మనం ఇక్కడ ఈ మన జగద్గిరిగుట్ట సైడ్ కూడా ఒక ఘటన చూసినాం కదా. ఒక చిన్న పాపను చంపేసిండు ఒక బాబు. ఎందుకురా నువ్వు ఎట్లా చంపినవరా అని చెప్పేసి అంటే నేను ఫోన్లో చూసినా, ఎట్లా చంపొచ్చు, ఎట్లా చంపి ఎట్లా తప్పించుకోవచ్చు అనేది నేను దాంట్లో చూసినా అని చెప్పేసి చెప్పిండు. సో ఇట్లా ఎక్కడికక్కడ ఈ సోషల్ మీడియా అనేది విపరీతంగా నష్టం చేకూరుస్తా ఉన్నది ఈ మైనర్ వాళ్ళందరికీ కూడా. సో మరి ఈ తరుణంలో ఏపీ కర్ణాటక దీని మీద ఒక డెసిషన్ తీసుకోవడము, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బ్యాన్ చేస్తామని చెప్పడం అయితే కొంత హర్షించదగ్గ విషయమే. సో మరి దీని మీద ఎట్లాంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉంటారు, మరి వాళ్ళకి ఎట్లా బ్యాన్ చేస్తారు, ఒకవేళ అంటే వాళ్ళు వాడే ఫోనా లేదంటే దానికి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా రాబోయే రోజుల్లో ఒకసారి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒకసారి డీటెయిల్స్ లోకి పోదాం రండి. పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక 16 ఏళ్లలోపు వారికి సిద్ధరామయ్య సర్కారు సోషల్ మీడియాను బ్యాన్ చేయగా, రాష్ట్రంలో 13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా నిషేధం విధించే ఆలోచన చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీ శాసనసభలో చంద్రబాబు మాట్లాడారు. ఇక 13 ఏళ్లలోపు వారికి సంబంధించి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే బాగుంటుందని సూచన వచ్చింది. ఆ వయసులోపు వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతాం. ఇక 13 నుంచి 16 ఏళ్లలోపు వారికి సంబంధించి ఏం చేయాలన్న దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోకూడదు, దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని, బానిస అయితే జీవితాలు నాశనం అవుతాయన్నారు. ఇక పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిపుణుల అభిప్రాయాలు తీసుకొని ఏ వయసు వరకు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలనే అంశంపై చర్చించిన తర్వాత స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు. సోషల్ మీడియా బ్యాన్ అంశంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పటికే పార్లమెంటులో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇక చిన్న పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టడానికి జాతీయ స్థాయిలో చట్టం రావాలని ఆయన ఆకాంక్షించారు. ఇక కర్ణాటకలో చూస్తే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలని కర్ణాటక సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నది. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. మొబైల్ సోషల్ మీడియా వాడకంతో పిల్లలపై పడుతున్న చెడు ప్రభావాలను ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న మొబైల్ వినియోగం పిల్లలపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యమని సిద్ధరామయ్య తెలిపారు. ఇక ఫోన్ వాడకం పెరుగుతున్నందున కలిగే హానికర ప్రభావాలను నివారించడానికి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మన దేశంలో పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన తొలి రాష్ట్రంగా కర్ణాటక రికార్డుకెక్కనుంది. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్ చేసింది. ఇక చిన్న వయసులో సోషల్ మీడియాకు అలవాటు పడడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గడము, నిద్ర లేకపోవడము, డిప్రెషన్ సమస్యలు, ఇక ఫోన్లలో గంటల తరబడి గడపడం వల్ల విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోవడము, ఇక వడపోతలేని సోషల్ మీడియాలో పిల్లలు హానికరమైన హింసాత్మకమైన కంటెంట్ కు, ఎందాక చెప్పినా కదా, హింసాత్మకమైన కంటెంట్ కు గురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇక తెలియని వ్యక్తులతో పరిచయాలు కావచ్చు, సైబర్ బుల్లింగ్ లాంటి నేరాలు కావచ్చు, పిల్లల్లో మొబైల్ వ్యసనం అరికట్టడం ద్వారా తిరిగి వారిని ఆటపాటలు, పుస్తక పఠనం వైపు మళ్లించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నది. మొత్తానికైతే హర్షించదగ్గ విషయమే. దీని మీద కఠిన నిబంధనలు పెట్టాలి. అదేవిధంగా అంటే ప్రభుత్వం కంటే ముందు తల్లిదండ్రులు కట్టడి చేయాలి పిల్లల్ని. ఎందుకంటే ఇంటి నుంచే మొదలు కావాలి కదా వాళ్ళకి. మీరు ఫోన్ ఇవ్వడం వల్లనే వారు ఫోన్ వాడుతూ ఉన్నారు. మైనర్లు అంటే
వాళ్ళు 13, 16 ఏళ్ళ లోపల ఉన్నటువంటి పిల్లలకు ఫోన్ ఎందుకు ఇవ్వాలి మనం? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా ఇంత పెద్ద ఫోన్లు వాళ్ళకి. పక్కనోడు డాడీ పక్కనోడికి ఫోన్ కొనిచ్చిండు, మరి మా డాడీ నాకేం కొనిస్తాడు? ఇట్లా పిల్లలు కంపారిజన్ చేస్తున్నాడు. మరి వాడు ఫోన్ కొన్నోడు కూడా, అరే మా డాడీ నాకు ఇంత పెద్ద ఫోన్ కొనిచ్చిండు, మీ డాడీ నేను కొనియలేదా అనగానే వానికి ఏదో మైండ్లో తిరుగుతూ ఉంటది. అబ్బా వాడు అంత పెద్ద ఫోన్ వాడుతున్నప్పుడు నేను ఇంకా ఆనకంటే పెద్ద ఫోన్ వాడాలని చెప్పేసి ఇట్లా పిల్లలు మానసికంగా పెరుగుతూ ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయండి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కూడా స్వాగతం పలకండి. ఎందుకంటే మీరు కట్టడి చేస్తేనే పిల్లలు కట్టడి అవుతారు. వాళ్ళు ఒక్కసారి ఫోన్కి అడిక్ట్ అయిన తర్వాత, ఫోన్ మొత్తం బానిస అయిపోయి వ్యసనంగా మారిపోయిన తర్వాత మీరు తీసుకుంటే దానివల్ల ఏమి కూడా ప్రయోజనం ఉండదు. సో ఇదొక సంచలన నిర్ణయం అనే చెప్పుకోవచ్చు.